హలో సినీ లోకమెక్స్ కుటుంబ సభ్యులారా, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఒక మామూలు సినిమా అప్డేట్ కాదు. ఇది దక్షిణ భారత సినీ చరిత్రలోనే ఎన్నడూ జరగని ఒక అతిపెద్ద సంచలనం. దళపతి విజయ్ హీరోగా నటించిన తన ఆఖరి సినిమా జననాయగన్, మన తెలుగులో జననాయకుడు. అసలు ఈ సినిమా ఎందుకు ఆగింది? సెన్సార్ బోర్డు చుట్టూ, కోర్టుల చుట్టూ ఎందుకు తిరిగింది? ఈ ఒక్క సినిమా వాయిదా పడటం వల్ల థియేటర్ల యజమానులకు 100 కోట్ల రూపాయల భారీ నష్టం ఎలా వచ్చింది? అంతేకాకుండా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ సినిమా వ్యాపారం ఎలా దెబ్బతింది? పంపిణీదారులు 50 కోట్ల రూపాయల టికెట్ డబ్బులను ఎందుకు వెనక్కివ్వాల్సి వచ్చింది? వీటన్నిటి వెనుక రాజకీయ నాయకుల కుట్రలున్నాయా? అలాగే ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్లుగా ఫిబ్రవరి 19 లేదా 20వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వస్తుందా లేదా? ఇవన్నీ ఈరోజు పక్కా ఆధారాలతో, ఎలాంటి అబద్ధాలు లేకుండా విశ్లేషిద్దాం. ఈ నిజాలు తెలుసుకునే ముందు మన సినీ లోకమెక్స్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఆ ఎర్రటి బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. అసలు కథ ఎక్కడ మొదలైందంటే, దళపతి విజయ్ రాజకీయాల్లోకి వెళ్లడానికి ముందు చేస్తున్న తన ఆఖరి సినిమా ఇది. దీనిని కేవీఎన్ ప్రొడక్షన్స్ వారు ఏకంగా 300 నుంచి 500 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో నిర్మించారు. దర్శకుడు హెచ్. వినోద్ ఈ సినిమాని ఒక అద్భుతమైన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా మలిచారు. ప్లాన్ ప్రకారం జనవరి 9వ తేదీన, అంటే సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలి. సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే డిసెంబర్ 18వ తేదీన సెన్సార్ బోర్డుకి పంపించారు. వాళ్లు కొన్ని మార్పులు చెప్పి సర్టిఫికెట్ ఇస్తామన్నారు. కానీ చివర్లో సినిమాలో ఉన్న పవర్ఫుల్ డైలాగులు, ముఖ్యంగా రాజకీయ నాయకులను ప్రశ్నించే సన్నివేశాలు, అలాగే సైన్యానికి సంబంధించిన కొన్ని దృశ్యాలను తొలగించాలని సెన్సార్ బోర్డు పట్టుబట్టింది. ఆ మార్పులకు నిర్మాతలు ఒప్పుకోకపోవడంతో వివాదం మొదలైంది. వెంటనే నిర్మాతలు మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. అక్కడ సింగిల్ జడ్జి సినిమాకి అనుకూలంగా తీర్పు ఇచ్చినా మళ్లీ సెన్సార్ బోర్డు వారు డివిజన్ బెంచ్కి వెళ్లారు. అక్కడ్నుంచి వ్యవహారం ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు మళ్లీ కింది కోర్టులోనే తేల్చుకోమని చెప్పింది. ఇలా కోర్టుల చుట్టూ తిరగడం వల్ల జనవరి 9న రావాల్సిన సినిమా శాశ్వతంగా వాయిదా పడిపోయింది. ఈ వివాదాలన్నీ చూసి అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇంత జరుగుతున్నా హీరో విజయ్ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. సాధారణంగా ఏ హీరో అయినా తన సినిమా ఆగిపోతే అభిమానులతో కలిసి ఆందోళన చేస్తారు, లేదా సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కాని విజయ్ గారు ఒక పరిణతి చెందిన రాజకీయ నాయకుడిలా చాలా ప్రశాంతంగా ఉన్నారు. తన పార్టీ తమిళగ వెట్రి కళగం పనుల్లో ఆయన చాలా నిమగ్నమై ఉన్నారు. విజయ్ గారు తన సన్నిహితులతో అన్న మాట ఒకటే: నేను రాజకీయాల్లోకి వస్తున్నాను కాబట్టే నా సినిమాపై ఇలాంటి ఒత్తిళ్లు వస్తాయని నాకు ముందే తెలుసు. నేను దీనికి మానసికంగా సిద్ధపడే ఉన్నాను. అయితే సినిమాలో ఉన్న బలమైన రాజకీయ సంభాషణలను, తన ఆఖరి సందేశాన్ని ఏమాత్రం తగ్గించడానికి విజయ్ ఇష్టపడలేదు. అవే ఆ సినిమాకి ఆత్మ అని ఆయన నమ్మారు. ఎలాంటి రాజీ పడకూడదని నిర్ణయించుకున్నారు. కాని తన కోసం ఇంత భారీ పెట్టుబడి పెట్టిన నిర్మాతలు రోడ్డున పడకూడదని ఆయన చాలా బాధపడ్డారు. కోర్టులో కేసు ఉన్నప్పుడు తాను బయట మాట్లాడితే అది న్యాయపరంగా ఇబ్బంది అవుతుందని మాత్రమే ఆయన చాలా వ్యూహాత్మకంగా మౌనం వహించారు. తన పార్టీ కార్యకర్తలకు నేను ఈ ఒత్తిళ్లకు భయపడతానని మీరనుకుంటున్నారా అని ఒకే ఒక్క మాటతో ధైర్యం చెప్పారు. సినిమా ఆగిపోవడం వెనుక ఉన్న అసలైన నష్టమేంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. దక్షిణ భారతదేశ సినీ వ్యాపార లెక్కలు చూస్తే మీ మతిపోతుంది. కేవలం తమిళనాడు థియేటర్ హక్కులను రికార్డు స్థాయిలో 105 కోట్ల రూపాయలకు అమ్మారు. అంటే సంక్రాంతి పండుగ సీజన్లో ఈ సినిమా కనీసం 150 నుంచి 200 కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తుందని అందరూ అంచనా వేశారు. కానీ జనవరి 9న సినిమా రాకపోవడంతో తమిళనాడులోని థియేటర్ యజమానులకు ఏకంగా 100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. సంక్రాంతి సీజన్లో పెద్ద సినిమాలు లేకపోవడం వల్ల థియేటర్లు ఖాళీగా ఉండిపోయాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు కరెంటు బిల్లులు, నిర్వహణ ఖర్చులు కూడా కట్టుకోలేక రోడ్డున పడ్డారు. సినిమా ఆడేటప్పుడు అమ్ముడయ్యే ఆహార పదార్థాలు, డ్రింక్స్ ద్వారా వచ్చే లాభాలు, తెరపై వేసే ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయమంతా ఆవిరైపోయింది. ఇది కేవలం ఒక సినిమా నష్టం కాదు, ఒక పరిశ్రమకే జరిగిన అతిపెద్ద ఆర్థిక విపత్తు అని వ్యాపార విశ్లేషకులు చెబుతున్నారు. ఇక మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విషయానికి వద్దాం. ఇక్కడ విజయ్ గారికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. లియో సినిమా ఘన విజయంతో ఆయన మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. జననాయకుడు తెలుగు హక్కులను పీవీఆర్ ఐనాక్స్ వారు భారీ ధరకు కొనుగోలు చేశారు. సితారా ఎంటర్టైన్మెంట్స్, దిల్ రాజు వంటి బడా పేర్లు వినిపించినా
చివరికి పీవీఆర్ సంస్థే ఈ హక్కులను సొంతం చేసుకుంది. కాని సినిమా విడుదలకు కేవలం 2 రోజుల ముందు రద్దు కావడంతో మన తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్లకు చుక్కలు కనిపించాయి. ఆన్లైన్లో అప్పటికే అమ్ముడైన దాదాపు 4.5 లక్షల టికెట్లకు సంబంధించిన 50 కోట్ల రూపాయలను బుక్ మై షో వంటి సంస్థలు ప్రజలకు వెనక్కిచ్చేయాల్సి వచ్చింది. బి మరియు సి సెంటర్లలో ఉన్న థియేటర్లన్నీ జననాయకుడు కోసం ఎదురుచూసి చివరికి పాత సినిమాలు వేసుకుని నష్టాలను చవిచూశాయి. అడ్వాన్సులు చెల్లించిన డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు పెట్టుబడి వెనక్కి రాక తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. పీవీఆర్ సంస్థ కూడా సినిమాను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకురావాలని నిర్మాతలపైన ఒత్తిడి తెస్తోంది. ఈ సినిమా వాయిదా వెనుక ఎన్నో రాజకీయ కుట్రల సిద్ధాంతాలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సెన్సార్ బోర్డును ఒక ఆయుధంగా వాడుకుని విజయ్ సినిమాను ఆపుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఇతర నాయకులు ఆరోపించారు. కాని ఆ పార్టీ నాయకులు ఈ వార్తలను తీవ్రంగా ఖండించారు. ఇది కేవలం సైన్యానికి సంబంధించిన సున్నితమైన అంశాల వల్ల వచ్చిన నార్మల్ ప్రక్రియ అని వారు బదులిచ్చారు. మరోవైపు ఇంకొక ఆసక్తికరమైన గుసగుస ఇండస్ట్రీలో ఉంది. అధికార పార్టీకి చెందిన ఉదయనిధి స్టాలిన్ వారి పంపిణీ సంస్థ విడుదల చేసిన పరాశక్తి అనే సినిమాకు సంక్రాంతి బరిలో పోటీ లేకుండా చేయడానికే జననాయగన్ సినిమాను వ్యూహాత్మకంగా అడ్డుకున్నారని కొందరు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా రాబోయే అసెంబ్లీ ఎన్నికల ముందు విజయ్ గారు ప్రజల్లోకి బలంగా వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఎన్నికల కోడ్ వచ్చే సమయానికి ఈ సినిమా విడుదలను నెట్టివేస్తే అప్పుడు దీన్ని రాజకీయ ప్రచార చిత్రంగా ముద్రవేసి శాశ్వతంగా నిషేధించవచ్చనేది కొందరి వ్యూహమని కూడా వార్తలు వస్తున్నాయి. ఇన్ని అడ్డంకుల మధ్య చివరికి ఫిబ్రవరి 10వ తేదీన నిర్మాతలు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. కోర్టులో ఉన్న కేసును వెనక్కి తీసుకుని సెన్సార్ వారు సూచించిన మార్పులకు ఒప్పుకున్నారు. మరి అసలు సినిమా ఎప్పుడొస్తుంది? చాలామంది మహాశివరాత్రికి వస్తుందని ఆశించారు. కాని సెన్సార్ బోర్డు మళ్లీ సర్టిఫికెట్ ఇవ్వడానికి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 5,000 థియేటర్లకు డిజిటల్ కీ మరియు హార్డ్ డ్రైవులు పంపించడానికి కనీసం 4-5 రోజులు పడుతుంది. 100 కోట్ల పెట్టుబడి పెట్టిన సినిమాను ఆదివారం విడుదల చేస్తే మొదటి రోజు వసూళ్ల ఊపు తగ్గిపోతుంది. అందుకే నిర్మాతలు మరియు పంపిణీదారులు ఒక పక్కా ప్రణాళికతో ఉన్నారు. గురువారం లేదా శుక్రవారం ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. అంటే ఫిబ్రవరి 19 లేదా 20వ తేదీన సినిమా రావడం దాదాపు ఖాయం. మనకున్న పక్కా సమాచారం ప్రకారం 85% ఈ సినిమా ఫిబ్రవరి 20వ తేదీనే థియేటర్లలోకి వస్తుంది. ఒకవేళ ఏవైనా సాంకేతిక ఇబ్బందులు వస్తే బ్యాకప్ ప్లాన్ కింద ఫిబ్రవరి 27ను అనుకుంటున్నారు. థియేటర్లు ఖాళీగా ఉండకూడదని ముందు జాగ్రత్తగా విజయ్ పాత సినిమా తెరిని కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఇది ఈనాటి జననాయగన్ పూర్తి రహస్యాల చిట్టా. ఈ సినిమా స్క్రీన్ మీద పడితే తొలి రోజు బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవ్వడం తథ్యం. మరి మీరేమనుకుంటున్నారు? ఫిబ్రవరి 20న ఈ సినిమా వస్తే ఎన్ని కోట్ల వసూళ్లు సాధిస్తుందని మీరు ఆశిస్తున్నారు? కింద కామెంట్ బాక్స్లో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ వాట్సాప్ గ్రూపుల్లో పంచుకోండి. ఇలాంటి మరెన్నో నిజమైన ఆసక్తికరమైన వార్తల కోసం మన సినీలోకమెక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.